అప్కమింగ్ ప్రోమోలో గౌతమ్ అహల్యతోటి మీరు తొందరపడి మా నాన్నకి నిజం చెప్పేశారండి అని అహల్యతో అంటూ ఉంటాడు. అప్పుడు అహల్య అలా నేను నిజం చెప్పబట్టే ఆయనలో చలనం వచ్చి బ్రతికారు అండి అని అహల్య అంటూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ మా నాన్నగారు బతుకుతారండి, బతికి తీరాలి కూడా. కానీ ఇప్పుడు నా భయం అంతా ఒకటే, ఆయనకు మీరు స్పృహలో లేనప్పుడు చెప్పిన నిజం ఇప్పుడు ఆయన అందరి ముందు చెప్పేస్తే మీ పరిస్థితి ఏంటో, మీ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు భయంగా ఉందండి అహల్యతో అనడంతో అహల్య కూడా అది నిజమే కదా అన్నట్టు భయపడుతూ ఉంటుంది. మరోవైపు అర్జున్ ప్రసాద్ గారు స్పృహలోకి వచ్చి అహల్యతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ అహల్య, నువ్వు నేను స్పృహలో లేనప్పుడు నా దగ్గరికి వచ్చి ఇంద్రగారు చనిపోలేదని చెప్పావు కదమ్మా అని అడుగుతాడు. అప్పుడు అహల్య అవునండి, ఇంద్రగారు చనిపోలేదు అని తడబడుతూ చెప్తుంది. తర్వాత నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏదో చెప్పావు కదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా నాతో ఏం చెప్పావో ఇప్పుడు కూడా అదే చెప్పమ్మా అని అంటూ ఉంటారు. ఆ మాటకి గౌతమ్ ఇంకా అహల్య ఇద్దరు షాక్ అవుతారు. తర్వాత నీ కడుపులో ఉన్న బిడ్డ అని ఇంద్ర అని ఏదో చెప్పావు కదమ్మా, ఇప్పుడు చెప్పమ్మా అని అర్జున్ ప్రసాద్ గారు అహల్యతో అంటూ ఉండటంతో అహల్య భయపడుతూ ఉంటుంది. మరోవైపు గౌతమ్ వాళ్ళ నాయనమ్మ, అక్క, బావ వాళ్ళు అందరూ అహల్య ఏం చెప్పబోతుందా అని అహల్య వైపు చూస్తూ ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది. చూద్దాం మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అహల్య నిజంగానే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఇంద్ర అనే నిజాన్ని అర్జున్ ప్రసాద్తో చెప్తుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.